ఎంన్యూస్కి స్వాగతం. అనపర్తి నియోజకవర్గం బిక్కువోలు మండలం కొమ్మరిపాలెం గ్రామంలో తమ ఎమ్మెల్యే సహకారంతో సుమారు 15 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులు చేస్తున్నామని మాజీ జెడ్పీటీసీ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ గౌరవ అధ్యక్షులు పడాల వెంకటరామారెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా పడాల వెంకటరామారెడ్డి మాట్లాడుతూ నేలకంటి భావనారాయణ అనే దాతగా గతంలో శ్మశానానికి 3.5 ఎకరాలు దానంగా ఇచ్చారని, అది కొంత భాగం ఆక్రమణకు గురైందని, అది అంతా సరిచేసి హిందువులకు కొంత భాగం క్రిస్టియన్స్ కు కేటాయించి ఫెన్సింగ్ వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ అధ్యక్షులు సత్య అమ్మిరెడ్డి, నీటి సంఘం అధ్యక్షులు కర్రీ వెంకటరెడ్డి, నీటి సంఘం డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు పడాల వెంకటరామారెడ్డి, కొమ్మరిపాలెం మాజీ సర్పంచ్ అండి, మాజీ జెడ్పీటీసీ, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ గౌరవ అధ్యక్షుడు అండి. ఏదైతే కొమ్మరిపాలెం గ్రామానికి నేలకంటి భావనారాయణ గారు అప్పట్లో హిందూ శ్మశాన వాటికి అని చెప్పి 4.5 ఎకరాలు ఇవ్వడం జరిగిందండి. ఇందులో కొంత ఆక్రమణకు గురవుతం జరిగింది, చాలా వరకు లో లెవెల్లో ఉందండి. దీనికి మొన్న డెవలప్మెంట్కి అని చెప్పి ఎమ్మెల్యే గారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన 15 లక్షల రూపాయలు గ్రాంట్ మంజూరు చేయడం జరిగింది. దాంతోపాటు ఏదైతే ఈ యొక్క ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయో ఎంకరేజ్మెంట్స్ని ఒకసారి సర్వే చేసి క్లియర్ చేసి పంచాయతీ నిధులతోటి ఆ రోడ్డు ఫార్మేషన్ చేసి ఈ డంపింగ్ అంతా తీసుకెళ్ళి పంచాయతీ డంప్ అంతా తీసుకెళ్ళి కాలువగట్లను వేస్తడం జరుగుతుంది. దానివల్ల అందరికీ ఇబ్బందికరంగా ఉంది. అందుకని దాన్ని ఇక్కడ ఈ లో లెవెల్ ఏరియా ఏదైతే ఉందో డంప్ చేసేటట్టు, అలాగే దీనికి సంబంధించిన హిందూ శ్మశాన వాటికలో క్రిస్టియన్స్ కూడా కొంత పార్ట్ ఇవ్వడం జరిగింది. దాని వరకు ఫెన్సింగ్ వేసి దేనికి అది క్లియర్గా స్పష్టంగా నీట్గా తయారు చేసే విధంగా దీన్ని చేయడానికి అని చెప్పేసి ఈవేళ పంచాయతీ సెక్రటరీ గారు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి నీటి సంఘం ప్రెసిడెంట్ గారు వెంకన్న బాబు గారు, డైరెక్టర్లు, అదేవిధంగా ఆ స్టాఫ్ కూడా రావడం జరిగింది. దీన్ని సుందరీకరంగా తీర్చిదిద్దడంలో అందరి పాత్ర, ఎవరెవరు ఎంతెంత కంట్రిబ్యూషన్ అంతా కూడా అందరి పాత్రతో దీన్ని డెవలప్ చేయడం జరుగుతుందని తెలియజేస్తుంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.